పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామన్నారు. తాను తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందన్నారు స్పీకర్. హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అసలు స్పీకర్ ఏం చేయబోతున్నారు అనే ఒక ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు. సార్, పార్టీ ఫిరాయింపుల పైన తీర్పు వెలువరించింది. నెల రోజుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఏం చేయబోతున్నారు? హైకోర్టు తీర్పు ఏమనిచ్చింది? సెక్రటరీ గారికి 4 వారాల లోపల స్పీకర్ దగ్గర అన్ని రికార్డ్స్ అన్ని ఉంచాలని ఇచ్చింది. దాని విషయంలో నేను మాట్లాడడానికి ఏం లేదు. ఏది నడిచినా అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీ చట్టం ప్రకారం మాత్రం నడుస్తుంది. అంతవరకు నేను చెప్పగలను. ఒకవైపు పార్టీ ఫిరాయించిన వాళ్ళల్లో అందరిలో కూడా ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది అని, అనర్హత వేటు వేస్తారా అని. మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనే దానికి రాబోయే కాలంలో మీకే తెలుస్తుంది నేనేం నిర్ణయం తీసుకోబోతున్నా అనేది. తప్పకుండా ఆ రోజు తప్పకుండా చెప్తా. అంటే వీళ్ళకి అనర్హత వేటు వేసి ఉప ఎన్నిక వస్తుందా, లేకపోతే మీరేమైనా రాజ్యాంగపరంగా మీకున్న రైట్స్ ని ఉపయోగిస్తారా? అది కోర్టులో మ్యాటర్ ఉన్నది కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు తర్వాత మాట్లాడతా తప్పకుండా. రైట్. సో ఇది మొత్తంగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంత నిర్ణయం ప్రకటించడానికి ఏం ఉండదు అని చెప్తున్నారు. అట్లాగే ఇటు అసెంబ్లీ సెక్రటరీ అట్లాగే మొత్తం అంతా కూడా ప్యానెల్ కూర్చుని డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. శాసనసభకు సంబంధించిన విషయం కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా తాను ఒక్కరే నిర్ణయం తీసుకోవడానికి ఉండదు అని స్పీకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాధిక, NTV.